కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విచ్చేయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. ఒక సైడు వర్షాకాలం, ఒక సైడు విష జ్వరాలు వ్యాపిస్తున్న సమయంలో కార్మికులందరూ ఏకమై తమకు జీతాలు లేకపోవడంతో కార్మికులందరూ ధర్నా చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, చాలా మంది తమ యొక్క బాధ్యతలను, తమ యొక్క బాధలను ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి కార్మికులందరూ ఒకేసారి ఇలా ధర్నా చేపట్టడంతో లోపల కూడా చాలా వరకు చెత్త, ఎక్కడ చెత్త అక్కడిగానే నిలిచిపోయింది. వాష్రూమ్స్ కూడా చాలా వరకు దరిద్రంగా తయారైనట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కసారి లోపల విజువల్స్ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు సైడ్ కి. ఒక్కసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళకి వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బండారి శేఖరు, టీసీసీ జాతీయ కమిటీ సభ్యులు, ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని. ప్రభుత్వ హాస్పిటల్, కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు 250 మంది కార్మికులు, ప్లంబర్స్ 250 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత 3 నెలలుగా కార్మికులకు జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. గత నెల 15 రోజులు వస్తుంది పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఇతర సమస్యలు, ఐడి కార్డు ప్రధానంగా కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులకు పిఎఫ్ కార్మికుల ఖాతాలో జమ కావట్లేదు, ఈ పెండింగ్ లో ఉన్న పిఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని గత నెల 15 రోజులుగా దఫల వారీగా ఆందోళన చేశాము. ఇటు కాంట్రాక్టర్ కానీ లేదంటే ఇటు సూపరింటెండెంట్ కానీ కార్మికులను పట్టించుకోవట్లేదు. లాస్ట్కు చివరికి జూలై 10వ తారీఖున మేము సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. జూలై 24వ తారీఖు నుంచి సమ్మెలోకి పోతామని. ఈ సమస్యల పైన వైద్య విద్యా సంచాలకురాలు డాక్టర్ వాణి గారిని కూడా కలవడం జరిగింది. ఒక టీం బృందంగా వెళ్ళి మా డిమాండ్స్ ఇవన్నీ పరిష్కరించండి అని చెప్పేసి 2 రోజుల జీతాలు ఇస్తామన్నారు. వారం రోజులు కాబట్టినాం. తప్పని పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే, వైద్యాధికారి నిర్లక్ష్యం వల్లనే, ఈరోజు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మేము సమ్మెలకు పోవాల్సి వచ్చింది తప్ప ఇక్కడ కార్మికుల పొరపాటు లేవని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కార్మికులకు 3 నెలల జీతాలు లేకుండా ఏ రకంగా వీళ్ళు పూట గడుస్తా అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంటి కిరాయిలు కట్టలేని పరిస్థితి, ఇంటి ఓనర్లు బయటకు గెంటేస్తున్నారు, సామాన్లు బయట పడేస్తున్నారు, పిల్లల ఫీజులు, స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంట్లో కిరాణా సామాను కూడా లేదు. చాలా ధీరమైన స్థితిలో ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర ప్రభుత్వోగులందరికీ 1వ తారీఖున జీతం ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఒప్పంద కార్మికులు, నువ్వు అడుగుతున్నా, నువ్వు 1వ తారీఖు జీతాలు అయ్యే కార్మికులకు ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయి. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా తీసుకోవాలి. నేరుగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారా, లేపాలోపు వారి ద్వారా రిక్రూట్మెంట్ చేసుకొని వీళ్ళందరికీ వారి ద్వారా జీతాలు ఇస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయించి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. అదే విధంగా కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు, ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ ఏదన్నా సమస్యమైన ప్రశ్నిస్తే ఈరోజు సమ్మె చేసినాం, రేపు డ్యూటీ చేస్తే కక్షపూరితంగా వ్యవహరించి కార్మికులకు వేధింపులకు గురి చేస్తా ఉన్నారు, మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటివి ఉండకూడదు. పెండింగ్ లో ఉన్నటువంటి జీతాల కోసం, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ సమ్మెను మరింత ఉధృతం కూడా చేస్తామని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వారికి జీతాలు లేక చాలా వరకు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. లోపల కూడా పరిస్థితి చాలా వరకు దారుణంగా తయారైంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్లు శుభ్రంగా లేవు. దానివల్ల రోగులు మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క సమస్యలు తొందరగా తీర్చాలని కోరుకుంటున్నారు.